యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం సీతారాంపుర గ్రామాలలో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ దేవేందర్రావు పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం బడ్జెట్లో రైతులకు పశువుల కొట్టాలు మరియు ఇంకుడు గుంతలు సీతారాంపుర గ్రామానికి మంజూరయ్యాయని లబ్ధిదారులు వాటిని నిర్మాణం చేసుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం అనంతారం సీతారాంపురం గ్రామాలలో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ దేవేందర్రావు పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం బడ్జెట్లో రైతులకు పశువుల కొట్టాలు మరియు ఇంకుడు గుంతలు సీతారాంపురం గ్రామానికి మంజూరు అయ్యాయని లబ్ధిదారులు వాటిని నిర్మాణం చేసుకోవాలని అన్నారు. ప్రతి ఇంటికి తప్పకుండా ఇంకుడు గుంత పెట్టుకోవాలని అన్నారు. బెస్ట్ ఉపాధి హామీ వర్కర్గా జోగు ఐలయ్య, గ్రామ పంచాయతీ బెస్ట్ వర్కర్గా పాచిల్ల నరసింహలకు ఎంపీడీఓ ఘనంగా సన్మానం చేశారు. లబ్ధిదారులు బొడిగె యాదగిరి ఇంటి వద్ద ఇంకుడు గుంతకు ముగ్గు పోసి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, కారోబార్ గంజి వెంకటేశం, అంగన్వాడీ టీచర్ జి వాణి, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు, నరసింహ, బుచ్చమ్మ, రేఖ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త దిగి పని జాతర 2025 సందర్భంగా అన్ని గ్రామాలలో కొన్ని పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఉపరాయ గారు కూడా ఇవ్వడం జరిగింది. కేటీవీ షెడ్ కదా, కేటీవీ షెడ్ 2 శాంక్షన్ అయినాయి. ఒకటి వారికి ఇచ్చాము. తర్వాత ఇంకెవరికైనా ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు అయ్యండి, వారికి ఏమైనా కావాలనుకుంటే మన ఎఫ్ఐ గారికి ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటికి ఒక ఇంకుడు గుంత దొరుకోవాలని చెప్పి గత ప్రభుత్వాలు గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నది. అది దానికి మన ఎన్ఆర్జీఎస్ సహకారంతో వెంటనే పేమెంట్ కూడా పడుతున్నాయి. అవి కాబట్టి తప్పకుండా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత దొరుకోవాలని సందర్భంగా మీ అందరినీ రావాల్సిన కోరుతాను. ఇంకా కూడా మీకు ఏమైనా అవసరం ఉన్నట్లయితే ప్రహారీ గోడలు, తర్వాత వచ్చేసి అంగన్వాడీ బిల్డింగ్లు, అట్లాంటి భవనాలు ఏమన్నా ఉంటే ప్రపోజల్ ఇవ్వండి. నేను కలెక్టర్ గారికి పంపించి మీ చేసిన మంజూరు చేయించడం జరుగుతుంది. ఇది సందర్భంగా ఈ రకంగా గ్రామ సభ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి అది ముగ్గు కూడా పోయాలి. సరే అది కాలేదు కాబట్టి మనం వేరే తీసుకున్నాం. దాంట్లో పోయి ఇలా డ్రైడేలో భాగంగా అక్కడికి వెళ్దాం. వెళ్ళి ఆయిల్ బాక్స్ ఎంతమంది చెప్పినట్టు మొత్తం బ్లీచింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ మన ప్రభుత్వంలో ఒక డెంగ్యూ కేసు అయితే కరెక్ట్గా చాలా సీరియస్గా